బ్రహ్మరాక్షసి. ఒక గ్రామంలో పరమ కిరాతకుడైన జమీందారు ఒకడు ఉండేవాడు. ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉండేది. ఆ అడవి గుండా ప్రయాణించే వారిని జమీందారు తన మనుషుల చేత చంపించి వాళ్ళ సొత్తు కాజేస్తూ ఉండేవాడు. ఆ అడవి గుండా హెచ్చుదనంతో ప్రయాణం చేయడం ప్రాణాపాయంగా ఉండేది. ఒక శాస్త్రవేత్త అయిన పండితుడు రాజు నుంచి గొప్ప సన్మానం పొంది జమీందారుండే గ్రామం మీదుగా అడవి అవతల ఉన్న తన స్వగ్రామానికి వెళుతున్నప్పుడు జమీందారు మనుషులు హఠాత్తుగా మీదపడి ఆయనను చంపి అతని వద్ద ఉన్న ధనాన్ని కాజేశారు. దొంగలు ఆయన శవాన్ని ఎక్కడో అడవిలోనే పాతేయడం వల్ల ఆయన ఏమైనది ఎవ్వరికీ తెలియలేదు. కొంతకాలం ఇలాగే గడిచింది. చనిపోయిన పండితుడి కొడుకు తన 10 ఏళ్ల కొడుకుని జమీందారు గ్రామంలో ఉన్న ఒక గురువు వద్దకు చదువుకునేటందుకు పంపాడు. ఆ కుర్రవాడు అడవి దారిన నడుస్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించి, "నా వెంట రారా బాబు, నీకు సహాయం చేస్తాను" అని అన్నాడు. కుర్రవాడు ఆ బ్రాహ్మణుడి వెంట చెట్ల మధ్యకు వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు ఒక గుంట నుంచి ఒక చెంబు తీసి కుర్రవాడికి ఇచ్చి, "దీని నిండా బంగారం ఉన్నది. దీన్ని భద్రంగా ఉంచుకో. నువ్వు అడవి దాటి గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది. ఈ రాత్రికి జమీందారు గారిని పడుకునేటందుకు చోటు ఇమ్మని అడుగు" అని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు. కుర్రవాడు చెంబుకు కట్టిన వాసన గుడ్డ విప్పి చూస్తే అందులో నిజంగానే బంగారపు నాణేలున్నాయి. అంత డబ్బు తనకు అడగకుండా ఇచ్చిన ఆ బ్రాహ్మణుని గురించి ప్రేమగా ఆలోచిస్తూ కుర్రవాడు తన దారిన బయలుదేరాడు. వాడు గ్రామాన్ని చేరేసరికి చీకటి పడింది. బ్రాహ్మడు చెప్పిన ప్రకారం వాడు జమీందారు ఇల్లు కనుక్కొని వెళ్ళి ఆ రాత్రి తనకు పడుకునేటందుకు చోటు చూపించమన్నాడు. జమీందారు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రి కుర్రవాడు నిద్రపోగానే జమీందారు అటుగా వచ్చి కుర్రవాడి పక్కనే ఉన్న చెంబు ఎత్తి చూశాడు. బరువుగా ఉన్నది. దాని మూతికి కట్టి ఉన్న గుడ్డ విప్పి లోపల ఉన్న బంగారం చూశాడు. అంత చిన్న కుర్రవాడికి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు దాన్ని ఏం చేసుకుంటాడు? వాడికది ఎవరిచ్చారు? ఈ విషయాలన్నీ విచారణ చేసే అధికారం జమీందారుకున్నది. కానీ బంగారం గుట్టుచప్పుడు కాకుండా తీసేసుకుంటే సరిపోయేదానికి బహిరంగ విచారణ దేనికి? అందుచేత జమీందారు చెంబులో ఉన్న బంగారం తీసేసుకొని చెంబుకు మళ్ళీ గుడ్డవాసన కట్టి వెళ్ళి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. కుర్రవాడు మర్నాడు ఉదయం లేచి వెళ్ళిపోదామని చెంబు తీసుకుంటే అది తేలికగా ఉన్నది. గుడ్డ విప్పి చూస్తే లోపల బంగారం లేదు. వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి, "అయ్యా, నా చెంబు నిండా బంగారం ఉండాలి. దాన్ని ఎవరో దొంగిలించారు" అన్నాడు. "నాకు దొంగతనం అంటగడతావురా? నేనెవరనుకున్నావు? నా మీద ఈ నింద మోపినందుకు నిన్ను ఉరి తీస్తాను" అని జమీందారు తన భటుల చేత ఆ కుర్రవాణ్ణి ఒక కొట్లో పెట్టించాడు. తరువాత జమీందారు తన అడుగులకు మడుగులొత్తే గ్రామ పెద్దలను పిలిపించి జరిగినదంతా చెప్పి, "నాకు దొంగతనం అంటగట్టిన వాణ్ణి ఉరి తీయించడం న్యాయమేనంటారా" అని అడిగాడు. దానికి సందేహమేమిటి? తప్పక ఉరి తీయవలసిందే, లేకపోతే మీరు ప్రతి కుర్రకుంకకు లోకువైపోతారు అన్నారు జమీందారు సలహాదారులు. కుర్రవాణ్ణి ఉరి తీయబోతున్నట్లు చాటింపు జరిగింది. ఆ సాయంకాలం ఉరిశిక్ష చూడడానికి వధ్యస్థానం దగ్గర ప్రజలు గుమికూడారు. కుర్రవాణ్ణి ఉరి తీయడానికి తీసుకొచ్చారు. దగ్గర ఉండి శిక్ష అమలు చేయడానికి జమీందారు స్వయంగా వచ్చాడు. అప్పుడు జనం మధ్య నుంచి ఒక బ్రాహ్మడు జమీందారును సమీపించి, "ఈ కుర్రవాణ్ణేనా ఉరి తీయబోతున్నారు? వాడేం చేశాడు?" అని అడిగాడు. "ఆ మాట అడగటానికి నువ్వెవరు?" అని జమీందారు బ్రాహ్మణ్ణి అడిగాడు. "నేను వాడి తాతను. వాడు నా మనవడు" అన్నాడు బ్రాహ్మడు. "అలా అయితే నీ మనవడు నాకు దొంగతనం అంటగట్టాడు. పోనీ కదా అని రాత్రి వాణ్ణి మా ఇంట పడుకోనిస్తే వాడి బంగారం నేను కాజేశానుట. నా పరువు తీసేశాడు. అలాంటి వాణ్ణి కఠినంగా శిక్షిస్తాను" అన్నాడు జమీందారు. "ఒక పని చేయండి. వాడి ఆరోపణ నిజమైతే మిమ్మల్ని బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవాలని ప్రమాణం చేయండి. అప్పుడు మీరు న్యాయం చేసినట్టు లోకానికి వెల్లడి అవుతుంది" అన్నాడు బ్రాహ్మణుడు. "దానికేం అభ్యంతరం? ఆ కుర్రవాడు నా మీద చేసిన ఆరోపణ నిజమైతే నన్ను బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవుగాక" అన్నాడు జమీందారు. మరుక్షణం ఆ బ్రాహ్మడు జమీందారునెత్తుకొని వాయు వేగంతో అడవికేసి పారిపోయాడు. తర్వాత జమీందారు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.